ఇంట్లో ఉండే భార్య భర్త ఎలా ఉంటారు? తన వాళ్ళు వస్తే ఒకలా ఉంటారు, వేరే వాళ్ళు వస్తే ఒకలా ఉంటారు. భర్త తరఫు బంధువులు వస్తే ఈవిడికి నచ్చదు, ఊరికే చచ్చిపోతున్నాను చేయలేకంటుంది. తన తరఫు బంధువులు వస్తే ఎప్పుడో వచ్చారుంటుంది. భర్తేనా అంతే, వాళ్ళ తమ్ముడో వాళ్ళ అక్కయ్యో వస్తే మా అక్క రాక వచ్చింది అంటాడు. ఒకళ్ళు వీళ్ళ అక్కో వీళ్ళ వాళ్ళు వచ్చారు, వచ్చేస్తున్నారు ఇక్కడ ఎగేసుకుని అంటాడు. ఇక్కడ భేదం ఎందుకు వస్తుంది? ఎవరైనా ఒకటే కదా. లేదండి నా వాళ్ళు పరాయి వాళ్ళు. ఈ నా అనడానికి పరాయి అనడానికి మూలం ఎక్కడది? మూలంలోకి పెడితేనే ఏదైనా సమస్య పరిష్కారం అవుతుంది. ఊరికి ఉపదేశాలు ఇస్తే అవదు. ఇక్కడ ఎందుకు వస్తుంది? దేహాన్ని బట్టి వస్తుంది. లేకపోతే నిజానికి భర్త కంటే భార్య కంటే దగ్గర బంధం ఏదైనా ఉంటుందా ప్రపంచంలో? వారిద్దరి వల్లే కదా మళ్ళీ ఇంకో ఇద్దరు ముగ్గురు పుట్టారు. ఇక్కడ భార్యాభర్త కంటే మనకి సన్నిహితం కాగలిగిన వాళ్ళు ఇంకెవరు లేరండి. శారీరకమైన సాన్నిహిత్యం కూడా ఉంది అక్కడ, మిగిలిన వాళ్ళతో అది లేదు కదా మనకి. ఆ బంధాన్నే మనం పరాయిగా భావిస్తున్నామంటే ఈ శరీర బంధం మీద అంత బాగా జిడ్డు మడ్డి పేరుకుపోయి ఉన్నామన్నమాట. ఇది నేను అంతే, నువ్వు ఎన్ని చెప్పు నా వాళ్లే అంతే.